13th one. Draw a round sketch లేదా రఫ్ sketch as a tangent of a circle passing through the end of radius. ఇంతకుముందు డయామీటర్ అన్నది, ఇప్పుడేమో రేడియస్ అన్నది. ఓకేనా, ఒకసారి రేడియస్ ద్వారా దింది. 13th సో సర్కిల్ ఇది, రేడియస్ ఇది కదా. సో రేడియస్ ద్వారా సర్కిల్ పైన టచ్ అయిన పాయింట్ ఇది. సో ఇది ట్యాంజెంట్. రేడియస్ ద్వారా ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు ఒకవేళ క్వశ్చన్ అడిగితే కూడా గుర్తుపెట్టుకోండి, 1 ట్యాంజెంట్. మీరు డయాగ్రామ్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలం, ఎలా గీయగలం. ఓకేనా, సో ఎన్ని గీసాం 1. రేడియస్కి అయితే 1 ట్యాంజెంట్ గీయగలం, డయామీటర్ అయితే 2 ట్యాంజెంట్స్ గీయగలం. ఆ 2 ట్యాంజెంట్స్ ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. పర్పెండికులర్ ఏం చెప్పాలనుకున్నానంటే ఈ డయామీటరు ఈ ట్యాంజెన్స్ పర్పెండికులర్గా ఉంటుంది, ఆ పాయింట్ చెప్పాలి. అది కూడా ఉంది ఇక్కడ. ఓకేనా, ట్యాంజెంటు డయామీటర్ పర్పెండికులర్గా ఉంటుంది. అదే ఈ 2 ట్యాంజెంట్స్ అయితే ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ప్యారలల్ అవేమి ఉండదు, జస్ట్ పర్పెండికులర్. రేడియస్ అండ్ ట్యాంజెంట్స్ ఆల్వేస్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్. ఇంతకు ముందు పాయింట్లో అడిగాడు, ఇక్కడ డిగ్రీస్ ఎన్ని, 90 degrees. చూడండి క్వశ్చన్ ఎన్ని రకాలు. ఈరోజు మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి.